పేరు. తర్వాత హిట్లర్ వచ్చిన తర్వాత మరి వరల్డ్ వార్ అయిన తర్వాత మళ్ళీ వీళ్ళు ఎక్కడెక్కడైతే ఉన్నారు ఈ మతం వాళ్ళు వాళ్ళందరినీ ఒకసారి లైవ్ చూద్దాం. సో ఇజ్రాయెల్ దేశంలో మనకి మన ప్రశాంత్ గారు అక్కడ చూపిస్తా ఉన్నారు. ప్రశాంత్ గారు కొంచెం స్లోగా వెళ్ళండి. అంటే ఇక్కడ కొద్దిగా వెళ్ళిన తర్వాత మీకు చూపిస్తానండి. ఇక్కడ వరకు కొద్దిగా ఫాస్ట్ గా 1 minute లో నేను అక్కడికి చూడండి. ఇవన్నీ కూడా చెట్లు అన్నమాట, చిన్న ద్రాక్ష తోట. అక్కడ టోల్ గేట్స్ ఏముండవు సార్ మన ఇండియాలో లాగా? ఉంటాయండి, అది చెక్ పాయింట్స్ అంటారు. అది దగ్గర ఎక్కడైతే ఉన్నాయో అంటే మన సిటీ ఎంటర్ అయ్యే ముందు ఉంటదండి. మనీ పే చేయాలి కదా సార్ అక్కడ కూడా? ఏమండి, టోల్ గేట్ మనీ పే చేయాలి కదా? అంటే రోడ్ నెంబర్ అంటారండి, రోడ్ నెంబర్ 6. కొన్ని రోడ్స్ ఉంటాయి, అంటే ఆటోమేటిక్ మనలాగా టోల్ ఆపి కట్టించుకునేది ఏముంటదండి. మన కారు ఆ రోడ్ లోకి ఎంటర్ అవగానే మా అకౌంట్ లోంచి కట్ అయిపోద్ది అమౌంట్. ఓకే ఓకే. అంటే మనం ఇట్లా ఇది చూడండి, ఇదిగోండి, ఇది మీకు జస్ట్ స్లో చేసి చూపిస్తున్నాను. ఇది ఒక డైరీ ఫామ్ అనమాట. మేబీ ఐ విల్ గో ఇన్సైడ్, ఐ ట్రై టు గో. ఒక్క నిమిషం. మూసేసింది ఇతను వాళ్ళ ఏంటి, ఇక్కడ మీరు చూస్తున్నారు చూసారా? చూడండి, ఇవన్నీ షెడ్స్ ఇలా ఉంటాయండి. ఈ షెడ్ ఇదంతా కూడా ఇతను మూసేశాడు ఈ రైతు. అంటే ఈ రోజు షబ్బాత్. మనం ఇంకొక 1 minute లో మీకు నేను ఆ బంకర్ దగ్గర కూడా వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. మీరు అట్లాగే లైన్ లో ఉంటే మీరు తప్పకుండా. థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రశాంత్ గారు. అది చూడాలి. రైట్, మీరు అందరూ చూస్తున్నారు. మనతోటి ఎవరైతే ఇజ్రాయెల్ నుంచి జూమ్ కాల్లో జాయిన్ అయ్యారో మన స్పెషల్ డిబేట్కి ప్రశాంత్ గారు మనకు ఆ ఇజ్రాయెల్ ఆ ప్రాంతాన్ని చూపిస్తా ఉన్నారు. వారు ఉన్నటువంటి ప్రాంతం, ఆ ప్రాంతం పేరు చెప్తారా సార్? ఇది బేషాన్ అంటారండి, బేషాన్ సిటీ. ఇది కరెక్ట్ గా జోర్డాన్ కి, మీరు ఇప్పుడు చూసినట్టు చూడండి, ఇదిగోండి జోర్డాన్. అవన్నీ కొండలు అవన్నీ చూడండి, ఇక్కడ నేల ఎలా ఉందో. అవును, ఆ మధ్యలో అది. ఇక్కడ పాలీ హౌసెస్ మీరు ఆ కింద చూస్తే ఇక్కడ దరిదాపుగా ఈ అరటి తోటలు, అంటే పాలీ హౌసెస్ లో పెట్టి, ఇదిగోండి కింద ఇవి వస్తున్నాయి చూడండి. క్లోజ్ చేస్తాను. మీకు కావాలంటే నేను ఇక్కడ ఓపెన్ అయి ఉంది, ఈ పాలీ హౌస్ లోకి వెళ్ళొచ్చు నేను. ఓకే, దాదాపుగా ఆ టెక్నాలజీ ఎలా ఉందనేది మీరు ఇది కూడా చూడొచ్చు. హమదియా రిజర్వాయర్ అని ఉంటదండి. ఇది ఒక ప్లేస్. సో ఇదంతా కూడా సీ ఆఫ్ గలిలీకి దగ్గరలో ఉన్నామండి. సరిపో. ఇప్పుడు అక్కడ టైం ఎంత అయింది సార్, సమయం? సార్ ఇక్కడండి, యా ఇక్కడ 3:51 అయిందండి. అవునా? సో మీకు మాకు 2.5 hours డిఫరెన్స్ ఉంది. మీకు ఇప్పుడు చూపిస్తాను చూడండి, అరటికాయల్ని అలా డైరెక్ట్ లైవ్, మీరు లైవ్ చూస్తున్నారు. ఈ అరటి తోటలను ఎలా కట్టి ఈ మధ్యలో ఉన్న కొద్దిగా ప్లేస్ లోనే ఈ ఎండలో వీళ్ళు దీని మధ్యలో మళ్ళీ ఇంకొక పంట వేస్తారండి. వీటి కిల్లలకి అన్నీ కట్టేసి రైట్, సిగ్నల్ వీక్ గా ఉంది ప్రశాంత్ గారు. యా, ఇంకా అక్కడి నుంచి బంకర్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేయండి ప్రశాంత్ గారు. అంటే మీకు సేఫ్ సిచ్యువేషన్ ఉంటేనే వెళ్ళండి దయచేసి. లేదండి, అక్కడ ఇప్పుడు మన విలేజ్, నాకున్న విలేజ్ దగ్గరలోనే ఇక్కడ బంకర్ ఉంది. ఆ బంకర్ లోకి వెళ్తాను. ఇప్పుడు ఫ్రూట్ హార్వెస్ట్ టైం అండి, ఇది అక్టోబర్ వస్తుంది కదా. ఇప్పుడు అన్ని పండ్ల కోత కాలం అనమాట ఇది. అంటే ఫిక్స్ కానీ, డేట్స్ కానీ, ఇంకా పోమోగ్రానైట్స్ కానీ, అన్ని రకాల. తర్వాత గ్రేప్స్ బాగా ఇజ్రాయెల్లో బెస్ట్ గ్రేప్స్ దొరుకుతాయి. సో ఇట్స్ ఏ కంట్రీ ఆఫ్ వైన్యార్డ్ అనమాట. మంచి గ్రేప్ హార్వెస్ట్ కూడా వస్తుంది. అక్టోబర్ టైం అంటే ఫ్రూట్స్ ఎక్కువగా పంటకు వచ్చేటువంటి టైం అనమాట.
అంటే కొంచెం ఎడారి ప్రాంతంగా కనపడుతుంది సార్. అవునండి. అవునండి, అంటే చుట్టూ ఇక్కడ అంటే ఇది ఈ దేశానికి చివర నార్థన్ సైడ్ చివర ప్లేస్ అన్నమాట ఇది. అంటే బోర్డర్ అది. బోర్డర్ ఇక్కడ కరెక్ట్ గా మనం ఒక 1 minute, మనం 1.5 minute లో మనం ఆ విలేజ్ కి వెళ్తాం. ఆ విలేజ్ లో కూడా ఇల్లులు ఎలా ఉంటాయి, ఇక్కడ మోషాస్ అంటారు, ప్రైవేట్ మోషాప్ ఫుడ్స్ అని 2 రకాలుగా ఉంటాయి. అంటే ఇప్పుడు బోర్డర్ అంటే అక్కడ సైనికులు ఉండే అవకాశం ఉంటుంది కదా ప్రశాంత్ గారు? సైనికులు ఉంటారండి. ఇప్పుడు అంటే ఈ రోజు అంటే కొన్ని పాయింట్లు చెక్ పాయింట్ దగ్గర ఉంటారు. ఓకే. ఇదంతా కూడా మూసేసి ప్రైవేట్ సెక్యూరిటీ ఎలా ఉంటది, మనం గేట్స్ ఎలా వేసేస్తారు, జస్ట్ 1 minute లో అంతా చూడొచ్చు. ఇక్కడ మీరు చూస్తున్నారు, ఇదిగోండి చక్కటి పచ్చటి చెట్లు, అవును, మామిడికాయ తోటలు అండి, మామిడి తోటలు. ఓ చాలా బాగుంది, అద్భుతంగా ఉంది, పచ్చగా పంట తోటలు, మామిడి చెట్లు సార్, చాలా చిన్న చెట్లే ఉన్నాయి. చిన్న చెట్లు అండి, వీటికి అసలు మామూలుగా కాయలు ఆ చెట్టు పగలేదండి, కాయలు పడిన తర్వాత. సో అక్కడ ఉష్ణోగ్రత ఎంత ఉందండి ప్రెసెంట్? ఇప్పుడు అంటే మొన్నటి వరకు చాలా హై ఉందండి, 42, 48 దాకా వెళ్ళింది మొన్న. ఓకే. ఇప్పుడు మాకు 35 అట్లా ఉందండి. ఇప్పుడు సమ్మర్ అనా అడగండి సార్. ఇప్పుడు అక్కడ సమ్మర్ అనుకోవచ్చా సార్? ఇప్పుడు సమ్మర్ అయిపోతుందండి, సమ్మర్ అయిపోయింది. ఓకే. మొన్నటి వరకు సమ్మర్, నుంచి ఇంకొక 10-15 రోజుల్లో ఇక వింటర్ స్టార్ట్ అవుతుంది. ఓకే. ఇదంతా కూడా ఇది రూట్ అండి, మెయిన్ రోడ్ అన్నమాట. జోర్డాన్ దేశానికి చివరి పాయింట్ రావడానికి ఇక్కడ నుంచి ఒక 10 నిమిషాల దూరం వెళ్తే జోర్డాన్ వచ్చేస్తాయి. ఇక్కడ చూడండి పాలీ హౌసెస్ ఎలా పెట్టారు మొత్తం. ఇప్పుడు అక్కడ అలర్ట్ గా ఉన్నారండి సైనికులు బోర్డర్ల దగ్గర? అందరూ ఉంటారండి ఇక్కడ. మనకి మీరు మనలాగా అక్కడ కనపడండి, పక్కన ఉంటారు. ఏం జరిగినా కానీ ఏదైనా ఇష్యూ జరిగితే 5 minutes కాలంలో వచ్చేది. ఇప్పుడు నేను చూపిస్తాను, ఎదురొక మిలిటరీ వెహికల్ ఎలా ఉంటుందని చూపిస్తాను. ఇంకా దానికంటే ఇది మనం చూడండి, ఈ కొండల్లో ఇంత పెద్ద తోటలు అన్నమాట. ఓ చూడండి, ఇక్కడ కొండల మధ్యలో ఒక తోటని పెట్టి ఆ తోటతో పండిస్తున్నారు. ఇక్కడ ఖర్జూరపు తోటలు, మన డేట్స్ అంతా వచ్చేసారా? అవును, ఈ డేట్స్ డెజర్ట్ లోనే 90% అగ్రికల్చర్ చేస్తున్నారు. అంటే ఎక్కడ ప్లేస్ అవకాశం ఉంటే అక్కడ చేస్తారు. సో రాళ్లలో కూడా పంటలు పండించేటువంటి అత్యాధునికమైనటువంటి టెక్నాలజీ ఉపయోగిస్తున్నారు. అయితే ఇసుకలో నుంచి చూడండి, ఇప్పుడు ఇసుకలో నుంచి తైలం తీస్తున్నారు. సో ప్రపంచానికే ఆదర్శంగా నిలుస్తున్నారు అనుకోవచ్చు ఇజ్రాయిల్. చాలా అండి, ఇక్కడ వీళ్ళు ఏంటంటే అదే చెప్పింది ఇందాక సార్ చెప్పినట్టుగా, ఒక్కసారి దెబ్బతిన్నోడు ఆ శ్వాస వేరేలాగా ఉంటుంది, అంటే ఆలోచన విధానం కూడా వేరేలాగా ఉంటుంది. మనం ఏంటంటే మన దగ్గర సమస్య వచ్చిన తర్వాత సమస్య గురించి ఆలోచిస్తాం, వీళ్ళే సమస్యను సృష్టించుకొని ఆ సమస్యని తీర్చే ఆయుధం కూడా వీళ్ళే తయారు చేస్తారు. ఇదిగోండి, ఇది ఎవరు చూసారంటే అది మిలిటరీ వెహికల్. ఓకే. నా వైపు తెలుస్తుంది ఇప్పుడు. ఇది ఇప్పుడు దీంట్లో జరుగుతుంది, ఇది నేను వెళ్ళే ప్లేసే, ఇదే మేము ఉండే ఊరు. ఇది యార్దేనా, మోషావ్ యార్దేనా అంటారు దీన్ని. ఇదిగోండి వెహికల్ దీంట్లోకి విలేజ్ లోకి వచ్చి వీళ్ళు ఒకసారి చూసుకుని మళ్ళీ టెస్ట్ చేసి వెళ్ళిపోతారు. డేట్ చెట్లు ఉన్నట్లున్నాయి, ఖర్జూర చెట్లు, ఇవన్నీ డేట్స్ అండి, డేట్స్ అదే. ఓకే. మొత్తం సో ఎక్కడ పట్టినా పంటలే, ఎక్కడ పెట్టా. ఇదిగోండి ఇదంతా విలేజ్ లో పంటలు అనమాట. విలేజ్ మొదట్లో ఇప్పుడు ఇట్లా ఒక గేట్ ఉంటుంది విలేజ్ సెక్యూరిటీకి. చూసారంటే మిలిటరీ వెహికల్. సో విలేజెస్ లో కూడా తిరుగుతా, బోర్డర్ దగ్గర తిరుగుతా ఉన్నాయి మిలిటరీ వెహికల్స్. నేను ఓపెన్ చేశాను గేట్ వాళ్ళకి. ఒకసారి వాళ్ళకి హాయ్ చెబుదామా ప్రశాంత్ గారు? అది ఒక్కసారి అడుగుతానండి. కానీ కొద్దిగా ఇలాంటి సిచ్యువేషన్ లో కొద్దిగా సీరియస్ గా ఉంటారు. అంటే మళ్ళీ వాళ్ళు ఏమన్నా మనల్ని అనుమానించేటువంటి పరిస్థితి ఉంటుంది కదా.
అవును, అంటే అందుకని ఒకసారి నేను అడుగుతాను, చూస్తాను ముందు. మాట్లాడతాను. ముందు Yeah, మీకు please. బంకర్ చూపించే తర్వాత ఇక్కడే వచ్చేసాం. బంకర్ Yeah. అంటే ఎలా ఉంటది అంటే అనేది ఓ ఇదంతా విలేజ్ అండి. విలేజ్ లో ఇదిగోండి థాయిలాండ్ వాళ్ళు పనిచేస్తున్నారు ఇక్కడ, థాయిలాండ్ పీపుల్. ఓ అక్కడ కూడా ట్రాక్టర్లు Farming, ఉన్నాయి, ట్రక్లు farming. ఉన్నాయి. ట్రాక్టర్. సో మొత్తానికి మిలిటరీ వెహికల్ మాత్రం ఆగట్లేదు, మొత్తం సెర్చ్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది. వచ్చేసుకుంటే వస్తుంది. ఇవేంటండి, ఒకసారి హోటల్సా ఏంటంటే ఎంట్రన్స్ లో, గెస్ట్ హౌస్ లో హోటల్సా, లేదంటే అవి? ఇవన్నీ ఇల్లు అండి, ఇల్లే ఎవరి కాళ్ళకి ఇండివిజువల్ ఇల్లు. ఓ రిచ్నెస్ కనిపిస్తుంది కదా బాగా. సో ప్రతి ఇంట్లో ఖచ్చితంగా మొక్కలు, మొక్కలు, కార్లు అన్ని ఉంటాయండి. ఎవరి కాళ్ళు ప్రైవేట్ ఇల్లు ఉంటాయి, ఎవరి ఇల్లు వాళ్ళదే. ఇదిగోండి ఒక అతను ఇక్కడ బయట చక్కగా 2 కార్లు పెట్టుకుని. ఇప్పుడు మీరు చెప్తుంది అది విలేజ్. విలేజ్ ఏంటి సార్, విలేజ్ ఎలా ఉంటుంది, ఇంకా సిటీ ఎలా ఉంటుంది అంటే అందరూ ధనికులే. అంతే. ఆ దేశంలో అందరూ ధనికులే. లివింగ్ స్టాండర్డ్ అంటే బాగుంటుంది అట్లా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటండి, ఎవరు కూడా ఏ పని చేయకూడదని ఇంట్లో కూర్చునే వాళ్ళు ఉంటారండి. బద్దకస్తులు 3 సంవత్సరాల ఉన్నారు. పిల్లోడి దగ్గర నుంచి అందరూ పని చేస్తారండి. రైట్, బంకర్ ఎంతసేపటికి వస్తుంది సార్? అది వచ్చేస్తుందండి, మీరు ఎదురు చూస్తున్నారండి. ఆపుతున్నా ఏ బంకర్. చూసారు, ఒక ఏసీ పైన ఉంది. ఇది నేను ఇప్పుడు వెళ్తున్నాను. ఓకే, అదేంటో కూర్చునేటువంటి ఒక దిమ్మెలాగా ఉంది సార్. అది ఇది మామూలుగా మనకి పంచాయతీ మన పల్లెటూరులో పంచాయతీ ఉంటాయి. అవునవును, పార్టీలు రంగులు వేసి ఉంటాయి, మన దగ్గర అక్కడ లేవు మరి. అది ఊరికనే ఇట్లా ఉంటది. ఇప్పుడు అసలు సిగ్నల్ పోతుంది. ఆ, అదేనా యా, మీ దగ్గర కొంచెం సిగ్నల్ ఇష్యూ వస్తున్నట్లు ఉంది ప్రశాంత్ గారు. ప్లేస్ ఒక అతని ఇల్లు ఆ ఫోన్ చేస్తా. యా, ఇప్పుడు ఓకే ప్రశాంత్ గారు, ఆ బంకర్ ఒక్కసారి చూపిస్తే అవేవో రాళ్ళు ఉన్నాయి పైన మొత్తం. అవును, వెళ్తా. అవునండి, ఇదంతా పైన అంతా రాళ్ళు, మామూలు నార్మల్ లాగా ఉంటది. ఇది ఒక గేట్ అన్నమాట. ఓ ఇప్పుడు వస్తుందండి సిగ్నల్ వస్తుంది. యా వండర్ఫుల్. ఆ గేట్ లో నుంచి లోపలికి వెళ్తే ఎంత పెద్ద మిస్సైల్ పడ్డా కూడా ఈజీగా. ఇక్కడ అంతా చీకటిగా ఉంటుంది. నేను జాగ్రత్త ప్రశాంత్ గారు, చాలా ఏ కొనలేదు. కేర్ఫుల్ గా వెళ్ళాలి దయచేసి. అడగండి, ఎంట్రీ ఎగ్జిట్ అటేనా? సరే, ఇప్పుడు అక్కడ మరి గాలి ఎలా పీల్చుకుంటారు సార్ లోపల? సిగ్నల్ కట్ అయినట్టు. యా 6:30. యా ప్రశాంత్ గారు, ఐ థింక్ ఆ లోపలికి భూమిలోకి వెళ్ళే కొద్దీ సిగ్నల్ రావట్లేదు అనిపిస్తుంది నాకు. సిగ్నల్ లాస్ అయిపోతుంది. రైట్ మొత్తానికి సో బంకర్ అయితే చూసాము. నార్మల్ గా ఒక గేట్ ఉంది, గేట్ లాగా లోపలికి వెళ్ళిపోయి సిగ్నల్ వచ్చేసింది. రైట్, ఇదేంటి, ఇది లోపలేనా? బయటకు వస్తున్నారు ఆయన. బయటకు వచ్చారు అదే లోపల నుంచి ఇట్లా బయటకు వచ్చానండి. ఇది లోపలికి లోపలికి వెళ్తే సిగ్నల్ పోతుంది. మరి అక్కడ నుంచి ఇప్పుడు ఆ యారో మార్క్ కనిపిస్తుంది సార్ మాకు. లోపలికి వెళ్తే నార్మల్ గా ఒక ఇల్లు లాగా ఉండటానికి, అక్కడ స్టే చేయడానికి ఉంటుందా సార్ అక్కడ? అవునండి, ఎప్పుడు ఒక ఏసీ ఉంటది, ఒక వాటర్ బాటిల్ పెట్టి ఉంచుతారు ఎప్పుడు కూడా. ఇంకా ఇది ఉంటది. మీరు ఇక్కడ చూడండి, ఇక్కడ పిల్లలు కూడా ఎంత రిచ్ గా, వాళ్ళు ఏమి భయం లేకుండా. వాడు వీడియో తీస్తుంటే వీడియో తీయొద్దని చెప్తున్నారు, చూసారా? చెప్పండి, మన ప్రైమ్ నైన్ న్యూస్ ఛానల్ హైదరాబాద్ నుంచి అని. అంటారండి, అంటే అంత చిన్నపిల్లడికి కూడా నేర్పించేశారు. అంటే వెంటనే క్వశ్చన్ చేస్తున్నాడు అక్కడ చిన్నపిల్లడు కూడా, ఏం చేస్తారు మీరు వీడియో తీద్దని. అవును, రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్. సమయం తక్కువగా ఉంది ప్రశాంత్ గారు, నిజంగా. ఇక్కడ చూడండి, పిల్లలు ఆడుకోవడానికి యా చిన్న దాంట్లో ఇంత పెద్ద పెద్దరాశ అంటారు దీన్ని, గ్రౌండ్, ప్లే గ్రౌండ్ ఓ ఈ ఊళ్ళో. సో విలేజెస్ లో కూడా అద్భుతమైన ప్లే గ్రౌండ్స్ ఉంటాయి, ఇక సిటీలో ఎలా ఉంటాయో. సో చాలా బాగుంది అక్కడ. అంటే ఎలాంటి విపత్తు వచ్చినప్పటికీ కూడా ఇలాంటి బంకర్స్ ప్రతి విలేజ్ లో ఉంటాయి, అంతేనా సార్? ప్రతి విలేజ్ లో ఉంటదండి. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఇక్కడ ఒక బంకర్
రైట్, సిగ్నల్ పోతుంది. రైట్, ధన్యవాదాలు ప్రశాంత్ గారు. మళ్ళీ ఇంకొక చర్చలో అక్కడ బంకర్లకు సంబంధించి ఇంకో దగ్గర డిస్కస్ చేసుకుందాం మనం ఖచ్చితంగా. రైట్, డేవిడ్ గారు నిజంగా చాలా అద్భుతంగా ఉంది. అంటే ప్రతి విలేజ్లో 1-2 బంకర్లు మినిమం 2, అంటే అక్కడ జనాభాని బట్టి బంకర్లు నిర్మించినట్లున్నారు ఐ థింక్. సో ఎలాంటి విపత్తు వచ్చినా, యుద్ధాలు వచ్చినా, ఎలాంటి పరిస్థితి, ఎలాంటి మిసైల్స్ మీద పడ్డా కూడా ఆ బంకర్లోకి వెళ్ళి తలదాచుకునేటువంటి ఒక వ్యవస్థని అక్కడ ఇజ్రాయెల్ నిర్మించుకున్నారు. కాబట్టి ఇక్కడ మన విజయవాడ బిడ్డ, ఇజ్రాయెల్ అల్లుడైనటువంటి ప్రశాంత్ గారు చాలా హ్యాపీగా